హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనము ఒక స్మాల్ కథ అనేది చెప్పుకుందామా. చాలా సరదాగా ఉంటుందన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి బొమ్మలో ఏం కనిపిస్తున్నాయి. చెట్టు పైన కోతులు ఉన్నాయి కదా, చెట్టు నిండా కోతులే ఉన్నాయి. ఇక్కడ చెట్టు కింద అయితే ఒక వ్యాపారస్తుడు అనమాట, వ్యాపారం చేసుకునేటువంటి ఒక అతను ఇలా కూర్చొని ఒక గ్రామానికి వెళ్తూ సేద తీర్చుకోవడానికి ఇలా ఒక చెట్టు కనిపిస్తే చెట్టు కింద తన బ్యాగ్ అనేది పెట్టుకొని పక్కన ఇలా నిద్రిస్తూ ఉన్నాడు. ఆ చెట్టు పైన చూస్తే ఎక్కడ చూసినా కోతులే అనమాట. కొమ్ముకు ఒక 4-5 కోతులు ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా ఎంత బాగా ఇలా చూస్తూ ఉన్నాయి కదా. ఈ వ్యాపారస్తుడు ఏం వ్యాపారం చేస్తున్నాడో మీకు తెలుసా? టోపీల వ్యాపారం అండి. టోపీల వ్యాపారం చేసేటువంటి అతను ఈ సంచి నిండా టోపీలే ఉన్నాయన్నమాట. మనం సరదాగా ఈ కథ గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్? ఏం జరిగింది ఏంటి అనేది. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా మరి వినడానికి? ఫ్రెండ్స్ చూడండి, ఒక టోపీలు అమ్ముకునేటువంటి అతను ఉండేవాడు. అతను అన్ని ఊళ్ళో తిరుగుతూ అన్ని చోట్లకి వెళ్ళి టోపీలు అమ్ముతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే వ్యాపారపరంగా ప్రయాణం చేస్తుంటే అలసట అనిపించింది అతనికి. మండుతున్నటువంటి సూర్యుడు, బగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దారిలో ఒక చెట్టు నీడలో ఆగి తెచ్చుకున్నటువంటి భోజనం తిని మంచినీళ్ళు తాగి టోపీల బస్తా పక్కన పెట్టుకొని చెట్టు నీడలో హాయిగా నిద్రపోయాడనమాట. కొంచెం సేపటికి లేచి చూస్తే బస్తాలో ఒక్క టోపీ కూడా లేదు. అన్ని టోపీలు ఎవరో కొట్టేశారే, ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంటే చెట్టుపై చప్పుడు వినిపించింది ఆ వ్యాపారికి. పైకి చూస్తే చెట్టు నిండా కోతులున్నాయి. ఊరికే ఉన్నాయా అంటే లేదు మరి. ఒక్కొక్క కోతి తల మీద ఒక్క టోపీ ఉంది. అలా ఓహో, ఇదా సంగతి. అన్ని టోపీలు అమ్ముకునే అతను నా టోపీలు నాకు తిరిగి ఇచ్చేయండి అని కోతులతో అన్నాడు ఈ వ్యాపారస్తుడు. చూడండి, కోతులు ఇంకా తీసుకున్నాక మన చేతికి వస్తాయా మరి? రావు కదా. ఇలా అన్నీ కూడా ఒక్కో టోపీ ఒక్కో కోతి ఇలా పెట్టుకొని ఈ విధంగా ఎంతో హుందాగా కనిపిస్తున్నాయి కోతులన్నీ కూడాను. అవి మాట వినే రకమా? కాదు కదా. గమ్మున కూర్చున్నాయన్నమాట కొమ్మల పైన. కోపంగా అతను అరిచాడు. అవి తిరిగి అరిచాయన్నమాట. చప్పట్లు కొట్టాడు. అయినా కూడా చప్పట్లు కొట్టినా, అతను అరిచినా కూడా కోతులు టోపీలు మాత్రం ఇతనికి తిరిగి ఇవ్వలేదు. ఒక రాయి విసిరాడు. అయినా కూడా ఇతను రాయి విసిరినా కూడా కోతులు చెట్టుకున్న పళ్ళు తిరిగి విసిరాయన్నమాట. కొడతానని బెదిరించాడు. కోతులన్నీ కూడా నవ్వుకుంటూ ఉన్నాయన్నమాట. చివరికి ఏమి చేద్దామా అని ఆలోచిస్తూ అలవాటు ప్రకారం ఒక చేత్తో తన తలపైనున్న టోపీ తీసి ఇంకో చేత్తో తల గోక్కున్నాడనమాట. ఆ వ్యాపారస్తుడు తల గోక్కుంటున్నాడు. కోతులు అలాగే చేశాయి. రప్పున ఐడియా వచ్చి తన చేతిలో ఉన్న టోపీ నేల మీదకి విసిరేశాడనమాట అతను. వెంటనే కోతులు కూడా వాటి చేతుల్లో ఉన్న టోపీలను నేల మీదకు విసిరేశాయి. టోపీలు అమ్ముకునే అతను గబగబా ఆ టోపీలన్నీ మళ్ళీ బస్తాలో వేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా పరుగున పారిపోయాయి. పరుగున ఆ వ్యాపారస్తుడు పారిపోయాడు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా కథ నచ్చిందా? మీ అందరూ కూడా ట్రెండింగ్ ఉన్న ఛానల్ చూస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా